ఈ విషయం గురించి మాకు ముందే తెలుసు కాబట్టి వైజాగ్ ఆర్కే బీచ్ లో అయితే మేము స్కామ్ కి గురవ్వలేదు. హాయ్ అండి అందరికి. ఈ రోజు అయితే మేము వైజాగ్ ఆర్కే బీచ్ కి అయితే వచ్చాము. ఎటు చూసిన మొత్తం అంతా వాటర్ కనిపిస్తూ ఆ అలలు చల్లటి గాలితో మంచిగా అనిపించింది. ఇంతకు ఇక్కడ జరిగే స్కామ్ ఏంటంటే అది ఫోటో స్కామ్. మీరైతే ర్యాండమ్ గా నడుచుకుని వస్తున్నప్పుడు మీకైతే ఒక ఫోటో తీసి చూపిస్తారు. అది నచ్చిందని మీరు తీసుకున్నారు అనుకోండి, ఇంకా అంతే. స్కామ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే, ముందు మీకైతే ఒక ఫోటో తీస్తాము, డెమో ఫోటో ఒక 2-3 ఫోటోస్ తీస్తాము, తర్వాత మీకు నచ్చితే తీస్తామంటారు. కానీ ఒకవేళ మీరు దాన్ని కనుక ఒప్పుకున్నట్లయితే అండ్ వాళ్ళైతే ఒక్కొక్కటిగా ఆ విధంగా తీస్తూనే ఉంటారు అనమాట. సో మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ ఫోటోలు అయితే కడిగించుకోవాలి, లేదంటే వాళ్ళైతే డిమాండ్ చేస్తారు అండ్ వాళ్ళని అయితే పిలుచుకుంటారు. మీకు కనుక బీచ్ లో వచ్చినట్టు మెమొరీ కావాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా ఫోటోలు అయితే తీయించుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్కామర్స్ అనడానికి కాదు, కొంతమంది అయితే మంచోళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనా సరే ఆర్కే బీచ్ కి వచ్చే వాళ్ళంతా కొంచెం జాగ్రత్త. మీరు కనుక బీచ్ కి ఎంజాయ్ చేద్దామని వచ్చి ఉంటే ఇలాంటి ఏదైనా విషయం ఒకటి జరిగితే చాలా మూడ్ అప్సెట్ అయిపోద్ది. పదే ఆ స్కామ్ కి గురైన విషయమే గుర్తొస్తుంటది. సో బీచ్ కి వెళ్ళే వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండండి.